ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకునేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. నువ్వు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను, వానికి ఇచ్చినందున మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాలం ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, నీవు వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు, నువ్వు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు విచారించుకోకుండా, మనసులో నొచ్చుకోకుండా వానికి ఇస్తావో, అప్పుడు నువ్వు చేయి ప్రయత్నములన్నింటిలో, నీ కార్యములన్నింటిలో దేవుడిని ఆశీర్వదిస్తాడని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఎవరికి ఇవ్వాలి అని గమనించినట్లయితే, పై భాగం వాక్య భాగాలు మనం చదివినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరికి సహాయం చేయాలంటే, మన సోదరులలో మనలో ఉన్నటువంటి సహోదరులకు, భేదవాడైనటువంటి వాడికి, ఆపదలు ఉన్నటువంటి వారికి, దుఃఖంలో ఉన్నవారికి, భేదలైన వారికి, మరి అవసాన పరిస్థితులు ఉన్నవారికి మనం సహాయం చేస్తే ఎలా చేయాలి? తప్పకుండా మనకి ఇవ్వాలి. వారికి నిశ్చయంగా వానికి ఇవ్వాలంట. మనం సహాయం చేయాలి, ఎంతో కొంత వారికి ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి అంటే, ఇచ్చినందుకు వాళ్ళ మనసులో విచారపడకూడదంట, సంతోషంగా ఇవ్వాలి. ఎవరికి? బేదలకు ఇస్తే, మరి ఎప్పుడైతే మన బేదలను, మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని, అనాథలుగా ఉన్నవారిని కనికరించి వారికి మనం సంతోషంగా వారికి ఏదైనా సహాయం చేస్తే, చేసిన సహాయాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేస్తాడంట. ఏ విధంగా మేలు చేస్తాడంటే, ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీ చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నువ్వు ఆ విధంగా బేదల ఎడల కనికరం చూపించటం వలన నీ దేవుడైన యెహోవా ఏం చేస్తాడంటే, నువ్వు చేసే కార్యాలన్నిటిలో నీకు సఫలత అనుగ్రహిస్తాడు. నువ్వు చేసే ప్రయత్నాలన్నిటిలో ఆయన ఆశీర్వదించి నీ జీవితంలో కొదువనేది రాకుండా ఆయన సహాయం చేస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. ఎవరైతే బేదలను కనికరిస్తారో, బేదల పైన జాలి చూపిస్తారో, వారు యెహోవాకు, దేవునికి అప్పిచ్చిన వారంట. అంటే నువ్వు మన దేవుని దగ్గర నువ్వు వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ కొరకు నువ్వు ఖర్చు పెట్టినంతా కూడా దేవుని దగ్గర జమ అయి ఉంటుంది. కాబట్టి అది నువ్వు బ్యాంకులో డబ్బు దాచుకున్న దాంతో సమానం. దానికి అనేక రెట్లు దేవునికి లెక్క చూసి రెట్టింపు, అనేక రెట్ల ఆశీర్వాదం దేవుడు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో కలుగు చేస్తాడు. కాబట్టి ఉదయకాలం ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి, మన కుటుంబంలో ఉన్నటువంటి బేదలను మనం కనికరిస్తే, మనకంటే దీనస్థితిలో ఉన్న వారిని మనం ఆదరిస్తే, మనసు పూర్తిగా వారికి సహాయం చేస్తే, దేవుడు ఆ కార్యాన్ని బట్టి, నువ్వు చేసిన సత్కార్యాన్ని బట్టి సంతోషించి నీవు చేయు కార్యములన్నిటిలో నీకు సహాయం చేస్తాడు, సఫలత ఇస్తాడు. నువ్వు చేసే ప్రయత్నాలన్నింటిలో నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఉదయకాలం దేవుని వాక్యం ప్రియులారా, మరి ప్రభు ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, నీ చుట్టూ ఉన్నటువంటి వారిలో, నీ కంటి కనబడినటువంటి వారిలో, నీకు తెలిసిన వారిలో, నీ కుటుంబాల్లో, నీ రక్త సంబంధికుల్లో పేదగా ఉన్నవారిని, దినులు ఉన్నవారిని కనికరించడం నేర్చుకోండి. నీకు ఇచ్చిన దానిలో, నీకున్న దానిలో నుంచి కొంత హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా సహాయం చేయడం మనం నేర్చుకుంటే అనేక రెట్ల ఆశీర్వాదం ప్రభు మన జీవితాలు ఇస్తాడని ఈ దినం మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉండగా, మరి ఇంతవరకు అలాంటి అలవాటు మనకు కలిగి ఉంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ అలా అలవాటు ఇంతవరకు లేకపోతే, ఇక ముందైనా ఆ విధంగా మన చుట్టూ ఉన్న పేదలను కనికరించి మనకున్న దాంతో కొంత వాళ్ళకి సహాయం చేసి ప్రభు దగ్గర నుంచి మేలు పొందుకుందాం. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఉదయకాలం తండ్రి, నాతో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మాకు ఇచ్చిన సమస్త ఈవులను బట్టి, చూపిన కృపను బట్టి, చేసిన మేళ్ళను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మనం కలిగిన దానిలో మేము సంతోషించడం మాత్రమే కాకుండా, మా చుట్టూ ఉన్నటువంటి బేదలను ప్రభా, దీనస్థితిలో ఉన్న వారిని కనికరించి మనస్ఫూర్తిగా వారికి సహాయం చేసే మనసు
మాకందరికీ దయచేయండి. ఆ విధంగా సహకరించినప్పుడు అనేక మేలు మా పట్ల చేసే దేవుడు కాబట్టి విశ్వాసంతో ప్రభు ఇతరులకు మేలు చేసే మనసు మాకు దయచేయమని ఇద్దరు దీవులతో నింపి నడిపించండి. దినం దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. నెమ్మది లేని వారికి ప్రభా సమాధానం దయచేయండి. ప్రభా ఇద్దరం బర్త్డే మ్యారేజ్ జరుపుకునే బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రియులైన వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబాలకు కావలసిన ఆదరణ నెమ్మది కలుగు చేయమని ఎదురు దీవులతో ప్రతి వారిని నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.